12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పులివెందులలో ఫ్యామిలీ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుందని తెలిపారు. అనంతరం పోలీసు, మున్సిపల్, సచివాలయ సిబ్బందికి పలు యోగా ఆసనాలను ప్రదర్శించి సాధన చేయించారు. ప్రతి ఇంటిలో యోగా అలవాటును పెంపొందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఉదయం నుంచి ఇది అందరం ఆచరిస్తే ఏ బాధలు ఉండదు. అలాగే సత్యతనంగా కానీ దౌర్జన్యంగా కానీ మనం తీసుకోకుండా ఉంటుంది. వస్తే బ్రహ్మచర్యం అంటే శారీరకంగా, మానసికంగా శక్తులను వృధా చేయకుండా దాంపత్య జీవితం అనేటువంటిది అంటే చెడు నడతలు లేకుండా పెళ్ళైనంత వరకు దాన్ని బ్రహ్మ